Good afternoon. Today's topic is conditional probability. What is meant by conditional probability? Conditional probability అంటే ఏంటమ్మా? అందరూ అన్మ్యూట్ లో ఉన్నట్టున్నాయి, మ్యూట్ లో ఉన్నట్టున్నాయి చూడండి. A7 చెప్పండి. A7. What is conditional probability? A7. రెస్పాన్స్ అవన వాళ్ళు నెంబర్లు నోట్ చేసుకోండి, తర్వాత అడగచ్చు మళ్ళీ. అవును సార్, అవ్వకపోతే వాడు ఆబ్సెంట్ కింద వాడు మాకు ఉన్నట్టే కదా లెక్క. Hello, sir. అదే A7. What is conditional probability? Conditional probability. Sir, తెలియదు సార్. అందరూ అలర్ట్ ఉండండి అమ్మా. అడిగిన వాళ్ళు ఆన్సర్ చేయడానికి రెడీ అయిపోయినండి. ఓకే గుడ్. సార్ తెలియదు సార్. ఓకే, నెక్స్ట్ వన్. A8 చెప్పండి. సార్ కండిషనల్ ప్రాబబిలిటీ. తెలియదు సార్. D1. What is conditional probability? Conditional probability means probability based on a condition. That means అంటే ప్రీవియస్ ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకొని దానికి కానీ మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే దాని కండిషన్ ప్రాబిలిటీ అంట. సపోజ్ ఏ అండ్ బి 2 ఈవెంట్స్ ఉన్నాయనుకో. ఏ అండ్ బి 2 ఈవెంట్స్ ఉంటే ప్రీవియస్గా ఏ అనే ఈవెంట్ అక్కర్ అయింది అనుకోండి. ఏ అనే ఈవెంట్ అక్కర్ అయిన తర్వాత బికి మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయవలసి వస్తే ఏ అండ్ బి 2 ఈవెంట్స్ ఉంటే అందులో ఏ అనే ఈవెంట్ ఒకటి అక్కర్ అయింది అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది ఏ అనే ఈవెంట్. దాన్ని బేస్ చేసుకుని మనం బి అనే ఈవెంట్కి మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయవలసి వస్తే దాన్ని కండిషనల్ ప్రాబిలిటీ అంటాం. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి? ఏ అనే ఈవెంట్ ఆల్రెడీ అక్కర్ అయింది కాబట్టి అదే కండిషన్ అవుతుంది. ఏ అనే ఈవెంట్ ఆల్రెడీ అక్కర్ అయింది కాబట్టి అదే కండిషన్ అవుతుంది. కాబట్టి మనం కండిషనల్ ప్రాబిలిటీ అని చెప్తాం. సపోజ్ ఇక్కడ డెఫినేషన్ చూడండి. ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ బి ఈజ్ conditional probability of an event B is the probability that the event will occur given the knowledge that an event A already occurred. అంటే ఈవెంట్ ఏ ఆల్రెడీ అక్కర్ అయిన తర్వాత మన ఈవెంట్ బికి ప్రాబిలిటీ ఫైండ్ చేయవలసి వస్తే దాన్ని కండిషనల్ ప్రాబిలిటీ అంటాము. దాని మనం పి ఆఫ్ బి బై ఏ అంటాం. పి ఆఫ్ బి బై ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ బి provided event A is already exist. Event A is already occurred. Then మనం కండిషన్ ప్రాబిలిటీ ఫైండ్ చేయడానికి నోటేషన్ అయితే ఇది P of B by A. దాన్ని B given A అని చెప్తాం. These are called conditional probability. Next one, if events A and B are not independent, then P of A and B, that means P of A intersection B, P of A intersection B equal to P of A into P of B by A. P of A into P of B by A. దాని ఆధారించి మనం P of B by A ఈక్వల్ టు P of B by A ఈక్వల్ టు ఏమవుతుంది?
ఈ ఫార్ములా నుంచి పి ఆఫ్ బి బై ఏ ఏమవుతున్నాం? P of A intersection B by P of A. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై P of A. పి ఆఫ్ ఏ అవుతుంది. వెరీ గుడ్. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అవుతుంది. సేమ్ అలాగే పి ఆఫ్ ఏ బై బికి ఏమవుతుంది ఫార్ములా? P of A intersection B by P of B. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అవుతుంది. పి ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ. ఓకేనమ్మా. నెక్స్ట్ మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఆఫ్ కండిషనల్ ప్రాపర్టీ. ఒకదానికి కండిషనల్ ప్రాపర్టీ అడిగారు ఏంటి? ద డై ల్యాండ్స్ అండ్ ప్రైమ్ నెంబర్. వాట్ ఈస్ ద కండిషన్ ప్రాబిలిటీ దట్ the die lands on a prime number given that the die lands on an even number, the lands on an odd number. Odd number అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? దేనికి మనం ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి? ప్రాబిలిటీ దేనికి ఫైండ్ చేయాలి? B1. దేనికి ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి చెప్పండి. B7. B7. C0. Sir, చెప్పమ్మా. మన ప్రాబిలిటీ దేనికి ఫైండ్ చేయాలి? కండిషన్ ప్రాబిలిటీ prime numbers and the odd numbers. And the rest. Odd numbers. ఆడ్ నెంబర్ ఫైండ్ చేయాలా? ప్రైమ్ నెంబర్ ఫైండ్ చేయాలా? Odd numbers ki sir. అసలు రెండింటికి కాదు, ఆడ్ నెంబర్ కి కాదు, ప్రైమ్ నెంబర్ కి కాదు. వాట్ ఈస్ ద కండిషన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్? కండిషన్ ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి దేనికి? ప్రైమ్ నెంబర్ కి. దాని కండిషన్ ఏంటి? ఆడ్ నెంబర్ వస్తే కనుక, అంటే ఒక డై మనం రోల్ చేసినప్పుడు ఆడ్ నెంబర్ వస్తే అందులో ప్రైమ్ నెంబర్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ 2 ఈవెంట్స్ తీసుకున్నాం. Okay sir. 2 ఈవెంట్స్ తీసుకున్నాం. ఈఎఫ్ అని. ఈజ్ ద Yes ఈవెంట్ sir. ఆఫ్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అవడానికి ఈ అనేది ఒక ఈవెంట్. ఈక్వల్ టు అందులో సెట్ టైం వస్తుంది. శాంపిల్స్ 2, 3, 5 తీసుకున్నాడు ప్రైమ్ నెంబర్స్. 2, 3, 5. Yes sir. అలాగే ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ కి 1, 3, 5 వస్తుంది. అవునా? Yes sir. అంతే కదా. ఆడ్ నెంబర్కి వచ్చి 1, 3, 5 శాంపిల్స్ అవుతాయి. ప్రైమ్ నెంబర్కి వచ్చి 2, 3, 5 అవుతుంది. ఏమన్నా వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? ఈ అంటే ప్రైమ్ నెంబర్కి ఫైండ్ అవుట్ చేయాలి. ప్రొవైడెడ్ ఈవెంట్ ఎఫ్ ఆల్రెడీ అక్కర్డ్. అంటే ఎఫ్ అనేది ఆల్రెడీ జరిగిపోతే కనుక దాంట్లో ఈ రావడానికి ప్రాబిలిటీ ఎంత అడిగాడు. అంటే మన పి ఆఫ్ ఈ బై ఎఫ్ అంతే కదా. Yes sir. పి ఆఫ్ ఈ బై ఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ప్రొవైడెడ్ ఈవెంట్ ఎఫ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఈవెంట్ ఎఫ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఈవెంట్ ఈకి ప్రాబిలిటీ కావాలి. ఈవెంట్ ఎఫ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన తర్వాత కండిషన్ ప్రాబిలిటీ ఫార్ములా ఏంటి? పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ బై పి ఆఫ్ ఎఫ్. పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ బై పి ఆఫ్ ఎఫ్.
ఓకేనమ్మా. ఇక్కడ Okay, ఈఎఫ్ sir. ఉన్నాయి కదా, ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ అంటే ఏమొస్తుంది ఇందులో? ఈఎఫ్ అని 2 సెట్స్ ఇచ్చాము. ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఏమవుతుంది అందులో? 3,5. 5. 3,5 అవుతుంది ఇంటర్సెక్షన్ ఎఫ్. దానికి ప్రాబిలిటీ అంటే టోటల్ ఫేసెస్ 6 కాబట్టి 6 డినామినేటర్లో తీసుకుంటాము. కామన్గా ఉండే టూ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2/6 అవుతుంది. ఇది పి ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈక్వల్ టు P of intersection f equal to 2/6 అవుతుంది. ఎందుకని అందులో 2/6 లో 2 అంటే ఏంటి? 3,5 ఈ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఫైండ్ చేస్తే కనుక P ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లో 3,5 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 న్యూమరేటర్ లో తీసుకుంటాము. టోటల్ డైకి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 డినామినేటర్ లో తీసుకుంటాం. కాబట్టి 2/6 అవుతుంది. బై డివైడెడ్ బై P ఆఫ్ ఎఫ్ అనేది అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. దేని ప్రాబిలిటీ? ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? టోటల్ శాంపిల్స్ 3 ఉన్నాయి కాబట్టి 3/6 అవుతుంది. టోటల్ శాంపిల్స్ బై 6 కాబట్టి 2/6 బై 3/6 అవుతుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 2/3 వస్తుంది. 2/6 బై 3/6 ఎంత వస్తుందమ్మా? 2/3 వస్తుంది. ఓకే, సేమ్ ఇదే ప్రాబ్లంకి వాట్ ఈస్ ద కండిషన్ ప్రాబిలిటీ దట్ the die lands on an odd number given the die lands on a prime number అన్నాడు అనుకోండి, రివర్స్ అడిగాడు అనుకో, దానికి ఆన్సర్ ఏమవుతుందమ్మా? అంటే P ఆఫ్ ఎఫ్ బై ఈ అడిగాడు అనుకోండి, P ఆఫ్ ఎఫ్ బై ఈ వాల్యూ ఎంత వస్తుంది? అమ్మా 2/3 వస్తుంది. సేమ్ ఆన్సర్. P ఆఫ్ ఎఫ్ బై చెప్పండి, రివర్స్ అడిగినా సరే సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. ఎందుకని దాని ఫార్ములా ఏంటి? P ఆఫ్ ఎఫ్ బై ఈకి P ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ ఈ బై ఏమవుతుంది? P ఆఫ్ ఈ అవుతుంది కదా. P ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ ఈ అన్న ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ అన్న రెండు ఒకటే, ఎందుకని రెండు అవి కమ్యూటేటివ్ లాలో కమ్యూటేటివ్ లాలో ఉంటుంది కాబట్టి ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటర్సెక్షన్ ఈ. దానికి కూడా సేమ్ ఇదే ప్రాబిలిటీ అవుతుంది. ఎంత? 2/6 అవుతుంది. అవుతుంది P ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ ఈ బై P ఆఫ్ ఈ. P ఆఫ్ ఈ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్. ఇందులో కూడా మనకి 3 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా 3/6 అవుతుంది. సేమ్ అలాగే అవుతుంది. సేమ్ కాబట్టి సేమ్ దానికి కూడా ఆన్సర్ 2/3 వస్తుంది.
2/3 వస్తున్నాం. ఓకే, ఇప్పుడు చెప్పండి కండిషనల్ ప్రాబిలిటీ అంటే. కండిషనల్ ప్రాబిలిటీ అంటే జనరల్ మీనింగ్ బేస్డ్ అనే కండిషన్ ఆల్రెడీ ఒక ఈవెంట్ అక్కర్ అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనం ప్రాబిలిటీ ఫైండ్ చేస్తే అన్నది సెకండ్ ఈవెంట్కి దాన్ని మనం కండిషన్ ప్రాబిలిటీ అని చెప్తాం. ఇలా ఫైండ్ చేసినప్పుడు ఏఆర్ అండ్ బి 2 ఈవెంట్స్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయి, డిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయండి. కండిషన్ ప్రాబిలిటీ ఫైండ్ చేసినప్పుడు ఈ అండ్ ఎఫ్, ఇదే ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ అండ్ ఎఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్సా డిపెండెంట్ ఈవెంట్సా? డిపెండెంట్. డిపెండెంట్. ఇంకా ఇండిపెండెంట్. అమ్మా ఇండిపెండెంట్. ఇండిపెండెంట్. అదే రెండు ఆప్షన్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటి కరెక్ట్ అవుతుంది. అంతేనా? ఓకే, డిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయండి. ఎందుకంటే ఇక మనం పి ఆఫ్ ఈ బై ఎఫ్ ఫార్మేట్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క ప్రాబిలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ అనే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ దేని మీద డిపెండ్ అవుతుందమ్మా? ఎఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఎఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ ఇదే ప్రాబ్లంలో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఎంత చెప్పండి? ఈ అనే ఈవెంట్ ప్రాబిలిటీ ఎంత? 1/2. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఎందుకంటే 3/6 తీసుకుంటే కనుక పి ఆఫ్ ఈక్వల్ టు 1/2. ఎఫ్ ప్రాబిలిటీ 1/2. ఈ రెండు ఇండిపెండెంట్ అయి ఉంటే ఒకదానికొకటి డిపెండెన్సీ లేకపోతే దాని ప్రాబిలిటీ ఎంత రావాలి? 1/2 రావాలి కదా. ఓకే, ఇప్పుడు డిపెండెంట్ కాబట్టి ఈ యొక్క ప్రాబిలిటీ ఎంత అయింది? ఎఫ్ మీద డిపెండ్ అవుతున్నట్టే కదా. దీని ప్రాబిలిటీ వాల్యూ ఎంత వచ్చినప్పుడు మన ఎగ్జాంపుల్లో ఈ యొక్క ప్రాబిలిటీ ఎఫ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనకు ప్రాబిలిటీ 2/3 వచ్చింది. లేకపోతే 1/2 రావాలి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే. అంతే కదా. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే మన ప్రాబిలిటీ ఎంత రావాలి? పి ఆఫ్ ఈ ప్రాబిలిటీ 1/2 రావాలి, పి ఆఫ్ ఎఫ్ ప్రాబిలిటీ 1/2 రావాలి. డిపెండెంట్ కాబట్టి ఇంటర్సెక్షన్ బై కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. పై ఈ ఈవెంట్ అక్కర్ అయిన తర్వాతే ఈయన ఈవెంట్ అక్కర్ అయింది కాబట్టి దాని ప్రాబిలిటీ 2/3 అని తీసుకుంది. 2/3 వస్తుంది. ఓకేనా? సెకండ్ వన్ ఎగ్జాంపుల్ చూడండి. You have a jar containing 6 marbles, 3 black and 3 white. What is the probability of getting a black? Given the first one was also black. The first one was also black. And the meaning అంటే జార్లో 6 మార్బుల్స్ ఉంటే 3 బ్లాక్ 3 వైట్ ఉంది. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లాక్ మార్బుల్ కావాలి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లాక్ గివెన్ దట్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో బ్లాక్? అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం తీసింది బ్లాక్ అయిన తర్వాత సెకండ్ టైం అన్నమాట మనకు ప్రాబిలిటీ ఫైండ్ చేయమంది. సెకండ్ టర్న్ లో ప్రాబిలిటీ ఫైండ్ చేయమంటున్నాడు. గెటింగ్ బ్లాక్ అంటే ఇక్కడ కండిషన్ ఏ అనే ఈవెంట్ ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాడు. గెటింగ్ ఏ బ్లాక్ మార్బుల్ ఇన్ ద ఫస్ట్ టర్న్. ఏ వచ్చి ఫస్ట్ టర్న్ లో ఏ ఈవెంట్ ఫస్ట్ టర్న్ లో బ్లాక్ రావటానికి. బి ఈజ్ అనదర్ ఈవెంట్ గెటింగ్ బ్లాక్ మార్బుల్ ఇన్ ద సెకండ్ టర్న్. 2 ఈవెంట్స్ డిఫైన్ చేశాడు. ఈవెంట్ డిఫైన్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ
Probability of A means getting a black marble in the first turn. టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 మార్బుల్స్ ఉన్నాయి కాబట్టి 6 డినామినేటర్లు తీసుకున్నాము. ఆల్రెడీ 3 బ్లాక్ ఉన్నాయి కదా, కాబట్టి 3/6 అవుతుంది ఫస్ట్ టర్న్ లో. 3/6. నెక్స్ట్ సెకండ్ వన్, P of B. సెకండ్ టర్న్ లో బ్లాక్ మార్బుల్ రావటం అంటే ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం కాబట్టి ఇంకేముంటాయి ఇందులో? 5 మార్బుల్స్ ఉంటాయి సెకండ్ టర్న్ అంటే. 2 బ్లాక్ ఉంటాయి, ఒక బ్లాక్ ఆల్రెడీ తీసారు కాబట్టి ఫస్ట్ టర్న్ లో. దాని ప్రాబిలిటీ 2/5 అవుతుంది. 2/5 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి P of B/A కావాలి. P of B/A కావాలి. P of B/A ఈక్వల్ టు P of A intersection B by P of A. P of A 3/6 వచ్చింది కాబట్టి 0.5 తీసుకున్నాడు. P of A and B ఈక్వల్ టు 1/5 వచ్చింది. అంటే అది 0.2 కాబట్టి రెండు ఫైండ్ చేస్తే 0.4 వస్తుంది. 0.4 వస్తుంది. ఈ సిమిలర్ వేస్ లో కండిషనల్ ప్రాబిలిటీ అయితే ఇది ప్రొసీజర్. మనకి P of ఫార్ములా వచ్చేది P of A intersection B ఈక్వల్ టు P of A into P of B/A. అలాగే P of A intersection B ఈక్వల్ టు P of B into P of A/B. ఇవి బేసిక్ ఫార్ములాస్ కండిషన్ ప్రాబిలిటీ. జనరల్ డెఫినేషన్ వచ్చి ఏదైనా కండిషన్ బేస్ చేసుకుని మనం ప్రాబిలిటీ ఫైండ్ చేస్తే దాన్ని కండిషన్ ప్రాబిలిటీ కింద తీసుకుంటాం. నెక్స్ట్ వన్ is total probability theorem. Total probability theorem. పీడిఎఫ్ కనిపిస్తుందమ్మా మీకు? సార్ ఏమ్మా కనిపిస్తుంది సార్. క్లారిటీ రాదు, వినిపించట్లేదు. కనిపిస్తుంది సార్. ఓకే ఓకే. ఓకే, నెక్స్ట్ చూడండి, టోటల్ ప్రాబిలిటీ థీరం. ఈ టోటల్ ప్రాబిలిటీ థీరం వచ్చి నెక్స్ట్ మనం బేస్ థీరంకి బేసిక్ అనమాట. టోటల్ ప్రాబిలిటీ థీరం. ఇఫ్ B1 to B suffix n, a number of mutually exclusive events ఉంటాయి శాంపుల్ స్పేస్ లో, అండ్ A is any event associated with the events B1, B2, so on, Bn. ఇక్కడ ఏంటి? A అని ఒక ఈవెంట్ ఉంది, A అని ఒక ఈవెంట్ ఉంది. అది సిమిలర్ వేలో B1 to Bn అని n మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ A అనే ఈవెంట్ టోటల్ ఈ B1 to Bn ఈవెంట్స్ తో అసోసియేట్ ఉంది. దెన్ probability of event A equal to formula P of A by
B1 into P of B1 plus P of A by B2 into P of B2 and so on. P of A by Bn ఇక్కడ ఈక్వల్ టు కదా ఇంటూ ఇది ఇంటూ P of Bn, ఇది మనం ప్రూవ్ చేయాలి. టోటల్ ప్రాబిలిటీ థియరం అంటే ఏ అనే ఈవెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ తోటి ఎన్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ తోటి అసోసియేట్ అయి ఉంటే ఏ యొక్క ప్రాబిలిటీ ఎంత. జనరల్గా ఇప్పుడు వరకు మనం ఏం చేస్తాం, ఏ అనే ఈవెంట్ బి అనే ఈవెంట్ అసోసియేట్ అయి ఉంటే ప్రాబిలిటీ ఎంత ఫైండ్ చేస్తాం, అది కండిషనల్ ప్రాబిలిటీ. ఏ ఈవెంట్ బితో అసోసియేట్ అయి ఉంటే ఫైండ్ చేసేదని మనం కండిషనల్ ప్రాబిలిటీ కింద తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ ఏంటి, ఏ అనే ఈవెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్తో కనుక అసోసియేట్ అయి ఉంటే, ఎట్ ఏ టైం అసోసియేట్ అయి ఉంటే కనుక మనం ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఫైండ్ చేయాలంటే ఎల్టీ. దానికి ఫార్ములా వచ్చేసి ఇది, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n, i is equal to 1 to n P of bi into P of bi into P of a by bi. P of bi into P of a by bi. P of a equal to P of b into P of a. ఇది మనం ప్రూవ్ చేయవలసింది టోటల్ ప్రాబిలిటీ థియరంలో. మనం ప్రూఫ్ అని తీసుకున్నామంటే B1 B2 సో ఆన్ Bn ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాబట్టి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాబట్టి దెన్ ఏ ఇంటర్సెక్షన్ B1 ఏ ఇంటర్సెక్షన్ B2 ఆర్ ఆల్సో మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ప్రతి B1 to Bn మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయినాయో ఈ ప్రతి ఏ అనేది ప్రతి ఈవెంట్ తోటి అసోసియేట్ ఉంది కాబట్టి B1 to Bn ఈవెంట్స్ తోటి ఆటోమేటిక్గా A1 ఏ ఇంటర్సెక్షన్ B1 ఏ ఇంటర్సెక్షన్ B2 సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ Bn వరకు కూడా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవుతాయి. చూడండి ఇక్కడ చిన్న సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకున్నాడు. సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి, మిడిల్లో ఉన్నది ఏ, ఇన్నర్ సర్కిల్ వచ్చి ఏ అని తీసుకుంటే అవుటర్ సర్కిల్ వచ్చి B1 B2 B3 అండ్ సో ఆన్ Bn వరకు ఉన్నాయి. ఇన్నర్ సర్కిల్ ఈవెంట్ ఏ అని తీసుకున్నాం, అవుటర్ సర్కిల్లో వచ్చి B1 to Bn ఈవెంట్స్ తీసుకున్నాం. ఎందుకలా తీసుకున్నాం అంటే B1 to Bn మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్పాడు కాబట్టి దీంట్లో కూడా కామన్ ఏరియా ఏది ఉండదు, అందుకని B1 కి B2 B3 అన్ని సపరేట్గా తీసుకున్నాం. ఇప్పుడు ఏ అనే ఈవెంట్ అన్నిటితో అసోసియేట్ ఉందని చెప్పాడు కదా, B1 to Bn ఈవెంట్స్ అసోసియేట్ ఉందని కాబట్టి దెన్ ఏ ఇంటర్సెక్షన్ B1 ఏ ఇంటర్సెక్షన్ B2 అండ్ సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ Bn అన్ని కూడా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవుతాయి. ఎందుకని ఇక్కడ ఏ ఉందనుకోండి, ఏ తోటి ఇంటర్సెక్షన్ B1 అయింది అంటే ఓన్లీ ఈ ఏరియా అనమాట. నేను ఏదైతే హైలైట్ చేశానో ఆ ఏరియా ఏమవుతున్నాం, ఏ ఇంటర్సెక్షన్ చెప్పండి. టోటల్ ఇదంతా ఏ అనుకున్నాము, ఏదైతే మనం హైలైట్ చేసామో అది ఏ అయింది. ఓకేనండి. అవుటర్ సర్కిల్ అంతా కూడా B1 to Bn ఉన్నాయి, నేను హైలైట్ చేశాను కదా, ఈ ఏరియా ఏమవుతున్నాం E5. E5 చెప్పండి.
D6 నేను హైలైట్ చేసిన ఏరియా ఏమవుతుందమ్మా? ఏ ఇంటర్సెక్షన్? A5. Hello. Hello, sir. అమ్మా చెప్పండి. Hello. చెప్పమ్మా చెప్పండి. ఏ ఇంటర్సెక్షన్ B1 ఏమవుతుంది? నేను హైలైట్ చేసిన ఏరియా ఏమవుతుంది? ఇది Sir, voice break, sir. వాయిస్ Hello. వాయిస్ వినిపించట్లేదా? క్వశ్చన్ అర్థమైందా? ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్? ఏ ఇంటర్సెక్షన్? B1. ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఏ ఇంటర్సెక్షన్ B1. నేను హైలైట్ చేసిన ఏరియా ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ B1 సార్. ఏ ఇంటర్సెక్షన్ B1 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏ ఇంటర్సెక్షన్? B2. ఏ ఇంటర్సెక్షన్ B2 అవుతుంది. ఇది ఏ ఇంటర్సెక్షన్? B3 అవుతుంది. B3. ఏ ఇంటర్సెక్షన్? B4. అలా ఏ ఇంటర్సెక్షన్ BN అవుతుంది. టోటల్ ఇవన్నీ యూనియన్ అయితే ఏమవుతుంది వాల్యూ? ఇది చూడండి. ఏ ఇంటర్సెక్షన్ B1, ఏ ఇంటర్సెక్షన్ BN. ఏ ఇంటర్సెక్షన్ BN కూడా ఇందులో ఒక పార్టే, N కూడా ఒక ఈవెంటే. అంటే ఏ ఇంటర్సెక్షన్ B1 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ B2 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ B3 అండ్ సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ BN. టోటల్ ఇవన్నీ యూనియన్ చేస్తే ఏమొస్తుందమ్మా మనకి? ఏ వస్తుంది కదా. ఏ అని తీసుకున్నాడు. దీని ప్రాబిలిటీ అప్లై చేశాడు. P of A ఈక్వల్ టు P ఆఫ్ టోటల్ ఫంక్షన్. టోటల్ ఫంక్షన్ తీసుకున్నాడు. నెక్స్ట్ అవుతుంది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాబట్టి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ లో P ఆఫ్ X A యూనియన్ B ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? P ఆఫ్ A యూనియన్ B ఈక్వల్ టు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B. A plus P of B. ఓకే, P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B1 ప్లస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B2 అండ్ సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ BN అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ BN అవుతుంది. ఇప్పుడు మన కండిషన్ ప్రాబిలిటీ తీసుకుంటే P ఆఫ్ A బై B ఈక్వల్ టు P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ B కదా కండిషన్ ప్రాబిలిటీలో. P ఆఫ్ A బై B ఈక్వల్ టు P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B by P of B. P of A intersection B by P of B. సో దాని నుంచి P of A intersection B ఈక్వల్ టు P of A by B ఇంటూ P of B అని తీసుకున్నాడు. దీన్ని సెపరేట్ చేస్తే ఇప్పుడు ఏమంది? P of A ఈక్వల్ టు P of A ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ తీసుకోండి. ఈ ఈక్వేషన్ లో P of A ఇంటర్సెక్షన్ B1 అంటే దాని ఫార్ములా ఏమవుతుంది అప్పుడు? P of A ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ B1 ప్లస్ P of A ఇంటర్సెక్షన్ B2 ఇవి కదా. ఇప్పుడు A ఇంటర్సెక్షన్ B1 ఈక్వల్ టు P of A by B1 into P of B1 plus P of A by B2 into P of B2 plus
plus and so on P of A by Bn into P of Bn. ఓకేనమ్మా, దీనికి సమ్మేషన్ అప్లై చేస్తే P of A equal to summation of I is equal to 1 to n. టోటల్ ఇక్కడ ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి P of A by Bi into P of Bi అని తీసుకుంటాం. ఇది టోటల్ మనం ప్రూవ్ చేయవలసింది. ఇది P of A equal to summation of I is equal to 1 to n P of Bi I B suffix I into P of A by Bm అని ప్రూవ్ చేయాలి కాబట్టి దాని నుంచి తీసుకుంటే P of A equal to దీన్ని టోటల్ ప్రాబిలిటీ థియరం అంటాం. టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ A equal to summation of sigma I is equal to 1 to n P of A by Bi into P of Bi. అంటే I ప్లేస్ లో 1 తీసుకుంటే కనుక P of A by B1 into P of B1 plus P of A by B2 into P of B2 and so on P of A by Bn into P of Bn. ఇది టోటల్ ప్రాబిలిటీ వాల్యూ. ఒకసారి చూడండి అమ్మ, థియరం డౌట్స్ ఉంటే అడగండి. ఇందులో డౌట్స్ ఉంటే అడగండి. Is nothing but total probability theorem. P of A equal to summation of I is equal to 1 to n P of A by Bi into P of Bi. మళ్ళీ మీకు ఇంటర్మీడియట్ లో బేస్ థియరం కాన్సెప్ట్ వచ్చిందా? బేస్ థియరం గురించి ఏమైనా వచ్చిందమ్మా మీకు? మిమ్మల్ని బేస్ థియరం టాపిక్ ఉందా మీకు? ఉంది సార్. బేస్ థియరం ఉందా? ఓకే, ఇది టోటల్ ప్రాబిలిటీ. టోటల్ ప్రాబిలిటీ లేదు, బేస్ థియరం ఉంది. ఓకే, బేస్ థియరం గురించి చెప్పండి. బేస్ థియరం గురించి F7 సార్ సార్ బేస్ థియరం చెప్పండి అమ్మా. బేస్ థియరం ఉంది కదా మీకు ఇంటర్మీడియట్ లో? ఉంది సార్. ఉందో లేదో? ఓకే, ఉంది సార్. దాని గురించి చెప్పండి. అది ఎక్కడ యూజ్ చేస్తాము? కండిషన్స్ కండిషన్ ప్రాబిలిటీ. కండిషన్ ప్రాబిలిటీలో యూజ్ చేస్తాం. ఓకే, బేస్ థియరం ఈజ్ బేస్డ్ ఆన్ కండిషనల్ ప్రాబిలిటీ. కాకపోతే కండిషన్ ప్రాబిలిటీకి బేస్ థియరంకి డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ మన కండిషన్ ప్రాబిలిటీలో P of A by B అని ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. కండిషనల్ ప్రాబిలిటీలో P of A by B ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. అదే బేస్ థియరం అయితే
పి ఆఫ్ బి బై ఏ ఫైండ్ చేయాల్సి వస్తుంది. పి ఆఫ్ బి బై ఏ ఫైండ్ చేయాల్సి వస్తుంది. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? మిమ్మల్ని స్క్రీన్ కనిపిస్తుందా? బేస్ థియరం సంబంధించి నో సార్, కనబడతలేదు. ఇప్పుడు కనబడుతుంది సార్. బేస్ థియరం ఓపెన్ అయిందా? లేదు సార్. ఇప్పుడు చూడండి, రివర్సింగ్ ద కండిషన్ అని వస్తుందా? ఎస్ సార్. ఓకే, రివర్సింగ్ ద కండిషన్ అంటే జనరల్ కండిషనల్ ప్రాబిలిటీకి బేస్ థియరంకి డిఫరెన్స్ అయితే ఇది. రివర్సింగ్ ద కండిషన్ అంటే ఏంటంటే, సపోజ్ రాహుల్ అనేవాడు సమ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి 0.6 ఏ అనే ఈవెంట్. ఏ ఈజ్ హ్యావింగ్ బ్యాగెల్ ఫర్ బ్రేక్ఫాస్ట్, ఈవెంట్ బి యాజ్ రాహుల్ హ్యావింగ్ పిజ్జా ఫర్ లంచ్ అన్నాడు. అంటే రాహుల్ ఏ అనే ఈవెంట్ కనుక జరిగితే, అంటే బ్రేక్ఫాస్ట్ లో బేగెల్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎంత అంటే 0.6, పిజ్జా తీసుకోవడానికి ఎంత అంటే 0.5. పి ఆఫ్ ఏ బై బి అంటే ఏమవుతుంది? వచ్చిన దాని ప్రకారం ద ప్రాబిలిటీ ఆఫ్ బేగెల్ ఫర్ బ్రేక్ఫాస్ట్ గివెన్ దట్ he eats a pizza for lunch. అంటే లంచ్ కి పిజ్జా తీసుకోవడానికి ప్రాబిలిటీ అది కన్ఫర్మ్ అయితే కనుక లంచ్ కి పిజ్జా తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ లో బేగెల్ తీసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు 0.7 అన్నాడు కదా. 0.7 వాడు ఇచ్చాడు. సేమ్ ఇదే కండిషన్ లో రివర్స్ మనం పి ఆఫ్ బి బై ఏ క్యాలిక్యులేట్ చేయాలి. పి ఆఫ్ బి బై అంటే ఏమవుతుంది? దానికి పి ఆఫ్ బి బై ఎక్స్ప్లెయిన్ చేయండి. P of A by B means the probability of having bagel for breakfast given that having pizza for lunch. అంటే పిజ్జా ఫర్ లంచ్ పిజ్జా తీసుకోవడానికి కన్ఫర్మ్ అయితే కనుక దాన్ని బ్రేక్ఫాస్ట్ లో బేగల్ తీసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ 0.7 అన్నది. పి ఆఫ్ బి బై ఏ పి ఆఫ్ బి బై ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఏమవుతుంది? సేమ్ ఇదే డేటా నుంచి పి ఆఫ్ బి బై ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే రివర్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ పిజ్జా బి, పిజ్జాని మనం బిలో డిఫైన్ చేసుకున్నాం కాబట్టి గివెన్ యూ హ్యాడ్ ఏ బేగల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ బేగల్ తీసుకుంటే పిజ్జా లంచ్ కి పిజ్జా తీసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత? దాన్ని పి ఆఫ్ బి బై ఏ అన్నాడు. అదేనమ్మా, ఏ అండ్ బి 2 ఈవెంట్స్ ఇచ్చినప్పుడు పి ఆఫ్ ఏ బై బి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆల్రెడీ మన కండిషన్ ప్రాబిలిటీ యూజ్ చేసి పి ఆఫ్ ఏ బై బి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు సేమ్ అదే ఈవెంట్ లో పి ఆఫ్ బి బై ఏ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. పి ఆఫ్ బి బై ఏ ఫైండ్ చేయాల్సి వస్తే దానికి మనం బేస్ థియరం అప్లై చేస్తాం. రివర్స్ ప్రాబిలిటీ, దీన్ని రివర్సింగ్ ద కండిషన్ అంటే రివర్స్ ద కండిషనల్ ప్రాబిలిటీ రివర్స్ చేయడం అనమాట. పి ఆఫ్ బి బై ఏ ఫైండ్ చేయాల్సి వస్తుంది బేస్ థియరం అయితే కనుక. ఇది నార్మల్ కండిషన్ ప్రాబిలిటీ చూసారు, బేస్ థియరంలో పి ఆఫ్ బి బై ఏ ఫైండ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మోర్ దెన్ 1 ఈవెంట్స్ కింద అక్కడ అయితే దానికి మనం బేస్ థియరం టోటల్ ప్రాబిలిటీ అప్లై చేసుకుంటాం బేస్ థియరంలో. ఓకేనమ్మా?
ఇది బేస్ థియరంకి ప్రీవియస్ గా బ్యాక్గ్రౌండ్. అంటే పి ఆఫ్ ఏ బై బి మనకు ఆల్రెడీ తెలిసిందే కండిషన్ ప్రాబిలిటీ. దాన్ని రివర్స్ చేస్తే పి ఆఫ్ బి బై ఏ కనుక ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే దాన్ని మనం బేస్ థియరం అప్లై చేస్తాం. బేస్ థియరం అప్లై చేస్తాం. ఓకేనమ్మా. మట్నేసి తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఓకే ఓకే. వాళ్ళకి ఈరోజు క్లాస్ అండ్ డౌట్స్ ఉంటే అడగండి. అమ్మా ఈరోజు చెప్పిన టాపిక్స్ అండి కండిషనల్ ప్రాబిలిటీ, ప్రాబ్లమ్స్, టోటల్ ప్రాబిలిటీ అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ బేస్ థియరం. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ బేస్ థియరం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే మనకి ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకేనమ్మా. Okay. All of you leave the class.